మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులందరినీ పిలుచుకోవడం ఎందుకు జరిగిందంటే గత 15 రోజుల నుంచి వాళ్ళు పాపం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి స్టోరీ బోర్డులు రన్ చేస్తున్నారు. కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అని పేరు పెట్టి రూమ్లలో కూర్చొని స్టోరీలు తయారు చేసుకొని అబద్ధమైన న్యూస్లు చేస్తూ జర్నలిజానికి మచ్చ తెచ్చే విధంగా ఒక పార్టీ పాంప్లెట్ లెక్క పనిచేస్తున్నారు. ఒకవేళ పేపర్ కి సేల్స్ లేవు, ఆ మీడియా చూసే వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే, దానికోసం నా ఫోటో వాడుకుంటే గానీ వాళ్ళ పేపర్లు సేల్ కావలేదనుకుంటే అది వాళ్ళ కర్మ. ఆ స్థితికి దిగజారిపోయినారు విలువలేని జర్నలిజం చేసి. డైరెక్ట్ గా పేపర్ నే మాట్లాడుతున్నాను. అన్ని న్యూస్లు చూస్తా ఉండాం. నీ పేపర్ కొనేవాళ్ళు ఏమి లేకపోతే పేపర్ డబ్బా మూసేసుకొని షాపు మూసేసుకొని పోతే మర్యాదగా బాగా ఒక గౌరవంతో ఉంటారు. మొన్న రాసినారు బ్రిడ్జిల్ని మాదిరెడ్డి మేడం క్యాన్సిల్ చేసిందని. క్యాన్సిల్ చేసే శక్తి, అర్హత, స్తోమత, అంత అధికారం నాకు లేదు. ఇది ప్రభుత్వ నిర్ణయం. నీ పార్టీకి సంబంధించిన నాయకులు 5 సార్లు 6 సార్లు టెంకాయలు కొట్టి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసగిస్తా ఉంటే, ఒక్క రూపాయి వర్క్ లేకుండా చేయకుండా, ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా ఆ బ్రిడ్జిల్ని ప్రజలకు అపోహ పెట్టడానికి మీరు ఆ బ్రిడ్జిల్ని టెంకాయలు కొట్టారు తప్పితే, ఆ బ్రిడ్జిలకి మేము మా ఎన్నికల వాగ్దానంలో మేము చేసిస్తామని చెప్పినాం కాబట్టి ఆ వాగ్దానానికి కట్టుబడి ప్రభుత్వము వాటిని క్యాన్సిల్ చేసి నిర్ణయం తీసుకుంటే, దానికోసము 8 నెలల నుంచి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు గాని నేను గాని సెక్రటేరియట్ లో తిరిగి మళ్ళా వాటి రీఅప్రూవల్ చేయించుకొని తెచ్చి కడప ప్రజల కోసము మేము పని చేస్తున్నాం. సంబంధించిన పని చేసే వాళ్ళు నా దగ్గరికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారు. మాకు గత 5 సంవత్సరాల్లో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అవసరం అయితే పలకరించిన నాదుడే లేదని చెప్పి తీసుకోబోతున్నారు. ఆ తర్వాత మళ్ళా మీరు మాట్లాడతారు 450 ఎకరాలు దేవుని గడప చెరువులో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించిన అనుచరులు కబ్జా చేసుకుంటున్నారని. అసలు మీకు దిమాకు లేదో, మీ యాజమాన్యానికి దిమాకు లేదో, ఇలాంటి స్టోరీ బోర్డులోకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి దిమాకు లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ 450 ఎకరాలు ఉందో, 600 ఉందో, 1000 ఎకరాలు ఉందో అది మీకే పాత్రికేయులకే తెలుసు. అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరన్నా కబ్జా చేసుకుంటే ఊరికే కూర్చుంటారా? నేను అది ప్రశ్నిస్తున్నా. నువ్వు కాదు, నేను చెప్తున్నా. ఒక్క సెంటు కూడా ఎవరు కబ్జా చేయడానికి ఆస్కారం లేకుండా ఈ రోజు నేను పని చేస్తున్నా. నీ పార్టీకి సంబంధించిన, నీ పేపర్ కు సంబంధించిన వ్యక్తులు కడపను సర్వనాశనం చేసి వదిలినారు. నీకు ఏమి స్టోరీలు లేవు, అబద్ధపు స్టోరీలు తప్పితే. ఆ ల్యాండ్ లోకి గ్రావెల్ వేసింది వాస్తవము. ఆ ల్యాండ్ ఓనర్ ఇక్కడే ఉన్నారు. ఈమె పేరు లీలావతి, ఒంటరి మహిళ. మొన్ననే ఒక 2 నెలల క్రితం పాపం భర్త చనిపోయినారు. 2 సంవత్సరాల క్రితం 22లో కొడుకు చనిపోయినాడు. ఇలాంటి అమాయకుల ఆడోళ్ళు బయటికి కూడా రావట్లేదు. వీళ్ళెవరో కూడా తెలియకుండా మీరు పాటికి మీరు పేపర్లో స్టోరీ బోర్డులు పెట్టుకుని 450 ఎకరాల నెంబర్ రాసేస్తే అది నిజమైతుందా? ఆమె గత 5 సంవత్సరాల నుంచి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి కంప చెట్లు కొట్టేయడానికి తన పాస్బుక్లు ఉన్న ల్యాండ్ లో పని చేసుకుంటోంది. ప్రతి ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి కరోనా ముందు నుంచి ఆమె ల్యాండ్ లోకి కరోనా ముందు ఒక్కసారి పోయి చూసి వచ్చింది. ఈ మధ్యలో వాళ్ళ భర్త గత 5 సంవత్సరాల నుంచి బెడ్ రిడను, ఆయన గత నెలనే చనిపోయినారు. ఆమె బయటికి కూడా రాలే. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసి మాటికి కంప చెట్లు కొట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉంది, గ్రావెల్ తవ్వుతే కంప చెట్లు మొలవంట. అది వాస్తవమేనా? గ్రావెల్ తవ్వుతే ఇంకా కంప చెట్లు రావంట. మీ అందరికీ తెలుసు. దేవుని కడప చెరువు చుట్టుపక్కల గాంజా చేసే వాళ్ళు తిరిగి అతలాకుతలం చేస్తున్నారు కడపని. వాళ్ళ అడ్డ అయిపోయింది దేవుని కడప చెరువు. దానిలో వాళ్ళు తాగి ఏదోదో వేస్తే ఆమె క్లీన్ చేసుకుంటుంది ఆమె ల్యాండ్. 2 ఎకరాల 10 సెంట్లు ఆమె ల్యాండ్. ఫిషరీస్ బిల్డింగ్ వెనకనే ఉందంట. నేను కూడా పోయి చూడలా. అది గ్రావెల్ వేస్తే ఆ కంప చెట్లు రావు అని చెప్తే ఈమె చెప్పింది. ఈమె పక్కన 70 సెంట్లు ఉన్నా ఇంకొక అతను కూడా నేను కూడా అట్లే వేసుకుంటానమ్మా, గ్రావెల్ వేస్తే రాకపోతే ప్రతి ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టాలని ఇబ్బంది ఉంటే ఈమె 3,50,000 రూపాయలు సదరు వ్యక్తికి అడ్వాన్స్ కూడా చెల్లించింది చెక్కు రూపంలో. ఇది 2వ తేదీ, మార్చి 2వ తేదీ చెల్లించింది. మీ స్టోరీ కాలం మొన్న వచ్చింది. ఆ తర్వాత మరుసటి రోజు వచ్చింది. ఏమి న్యూస్ లేకపోతే డబ్బా మూసుకోండి. మీకంత సేల్స్ అవ్వకపోతే నా ఫోటో వేసుకోవాలంటే వేసుకోండి, నేనే పర్మిషన్ ఇస్తా. సీరియస్ గానే చెప్తున్నా. నీ పేపర్ అమ్ముడు పోకపోతే, నీ యొక్క మీడియా ఎవరు చూడకపోతే, నా ఫోటో వేసుకుంటే గానీ నీ మీడియాలో నీ స్టోరీ బోర్డు చూడలేరనుకుంటే, పేపర్ అమ్మలేకపోతున్నాం అనుకుంటే నేనే ఇస్తా పర్మిషన్. పెట్టుకొని రోజు రాసుకో. నువ్వు రాసుకుంటే భయపడతాను అనుకుంటున్నావా? నా మనస్సాక్షి నన్ను భయపెట్టాలా? నా మనస్సాక్షి తెలుసు నేను ఏ తప్పు చెయ్యను, చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. అందరు నీ పార్టీలో ఉన్న లీడర్ల లెక్కే పనిచేస్తారనుకుంటున్నారా? అబద్ధాలు మాట్లాడడానికి కూడా ఒక హద్దు ఉంటది. అదో పెద్దదేదో జరిగిపోతోంది కడపలో. ఇది అయిపోయిన వెంటనే నువ్వు నీ మైకు, నీ కెమెరా పట్టుకోమే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలుసు. వాస్తవాలు ఆయన కూడా చెప్తారు. ఇది రాస్తున్నావు నువ్వు. బిస్మిల్లా నగర్ లో నిన్న గ్రీవియన్స్ లో మహిళలు వచ్చి
మా పిల్లోళ్ళు పాడైపోతున్నారు, ఎట్టో ఒట్ట చేసి ఇవి ఆపమ్మా అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు. వాళ్ళ స్టోరీ బోర్డులు రాయాలని మీకు ఈ పేపర్ కి తెలియట్లేదా? కడపలో ఉన్న ఈ యొక్క కాలువలు, చెత్త, ఈ సమస్యల గురించి రాయాలని తెలియట్లేదా? ఓ మీ మెయిన్ టార్గెట్ మాధవిరెడ్డి మాత్రమే కడపలో వైఎస్ఆర్సీపీ మీద గలమెత్తుతా ఉంది, వాళ్ళ తప్పులు ఎంచుతా ఉంది. కాబట్టి మాధవిరెడ్డి గురించి మాత్రం రాస్తేనే మీ పేపర్ సేల్ అవుతుందని రాస్తున్నారా? మనస్సాక్షి ఉండాలా? దిగజారిపోయినారు. నీ పేపర్ టాయిలెట్ టిష్యూ పేపర్ కూడా పనికి రాకుండా అంత దిగజారిపోయింది. మొన్న రాస్తావు డాక్టర్లకి అల్టిమేటం ఇచ్చింది మాధవిరెడ్డి డబ్బులు ఇవ్వాలని. మనిషికి దిమాకున్నోడికి ఎవరికైనా అర్థమైతది. నేను హార్ష్గానే మాట్లాడుతున్నా. ఈ కడపను అభివృద్ధి చేయడానికి P4 మోడల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదేం నేను తెచ్చింది కాదు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది, PM మోడీ గారు తెచ్చిందే. మీరు అభివృద్ధి చేయకుండా మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసిపోతే ఈ యొక్క గాంజాతో కడప మొత్తము ఇబ్బంది పడతా ఉంది. యువతను గబ్బు లేపినారు. నీ పేపర్లో ఏం వేసుకుంటావు? గాంజా పెడ్లర్స్ బెయిల్ మీద జైల్లోంచి వస్తే వాళ్ళను దేశభక్తులు ఏదో స్వాతంత్ర సమర పోరాటం చేసేసి బయటకు వచ్చిన వాళ్ళు లెక్క ఫోటోలు వేసుకుంటావు. నువ్వు సిగ్గన్నా ఉండాలా? రాస్తున్న ఈ పేపర్లు బాధ్యతాయుతంగా మీరు మాకు చెప్పాలా, పని చేసేది మాతో మీరు చేయించుకోవాలా. చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను. అంతేగాని విలువలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పోయేసి దానికి మాధవిరెడ్డి అనుచరులు ఎట్ట చెప్తావు నువ్వు? మాధవిరెడ్డి అనుచరులు అని చెప్పి అంటే ఈ కడపలో ఉన్న వాళ్ళ 4.5 లక్షల మంది 5 లక్షల మంది జనాభా నా అనుచరులే. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి సమస్య వస్తే పోయి పని చేయడానికి నేను రెడీ ఉన్నాను. అది వైసీపీ పార్టీనా, బీజేపీ పార్టీనా, జనసేన పార్టీనా, కమ్యూనిస్ట్ పార్టీనా నాకు అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క సందులోకి వెళ్ళి పని చేస్తాను. మీ మాజీ నాయకుడు ఉన్న సందులో కూడా క్లీన్ చేసి వచ్చినాను మొన్ననే. అది వేసుకోవడానికి నీకు స్టోరీ బోర్డులు లేవా? అది వేసుకోవడానికి అది న్యూస్ కాదా నీకు? మనిషికి కాస్తన్నా ఇది చేస్తే పాపం మనకు అంటుతాదనే భయం అనేది ఉండాలి ఎవరికైనా గానీ. మొన్న వచ్చినాడు ఒక వ్యక్తి, ఇద్దరు కూలీ చేసుకునే వాళ్ళు, ఒక సెంటు కొనుక్కుంటే మోసం చేసిపోయినారు ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు. నేను ఒకటే పిలిచి అడిగినా, నువ్వు ఒక 10,000 20,000 కోసం ఈ మోసం చేసినావు, నీకు ఒక కొడుకున్నాడు, రోడ్డు మీద పోతుంటే ఒక బస్సు గుద్దితే ఏం చేసుకుంటావు ఈ అన్యాయమైన సొమ్ముతో అని చెప్పి ఆ వైసీపీ నాయకుడి మీద నేను కేసు పెట్టిలా. నేను నర్చర్ చేసి చెప్పిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి, ఇది మోసం, అన్యాయం చెయ్యొద్దు, నా పద్ధతి ఇదే, నా పందా ఇదే. డెఫినెట్ గా ఎవరు కబ్జా చేసినా గానీ నా దృష్టిలోకి వస్తే దాని మీద నేను యాక్షన్స్ తీసుకుంటాను. అది మా పార్టీ వాళ్ళు గానీ ఏ పార్టీ వాళ్ళు గానీ ఎవరిని వదిలేదు. మంది నా పేరు లీలావతి. ఈ ప్రాపర్టీ నాకు మా పెద్దల నుంచి సంక్రమించిందే. పాస్బుక్స్ అన్ని నా దగ్గర ఉన్నవి, మా అత్తగారి పేరు మీద ఉన్నవి. ఇవి ప్రతి ఇయర్ అంటే నాకు ఫ్యామిలీ ఇష్యూ అంటే మా బాబు న్యూరాలజీ డాక్టరు, ఆ అబ్బాయిని సూసైడ్ చేసుకొని పోగొట్టుకున్నాను నేను. అప్పటి నుంచి నేను ఇంటికే పరిమితం అయ్యానండి, బయటికి రావడం లేదు. ఈ కంప చెట్లు ఒక్కటే మనం మొలుస్తూ ఉంటే ఆ అబ్బాయికి ఒక రామకృష్ణారెడ్డి అనే అబ్బాయికి ఫోన్లో చెప్తూ ఉంటాను నేను. అప్పుడప్పుడు వచ్చి క్లీన్ చేస్తారు. ఇయర్లీ ఆయనకు 20,000 25,000 ఎంత అయితే అంత ఇచ్చేస్తూ వస్తున్నాను నేను. ఈసారి కూడా అట్లా మొలవకుండా ఉండాలంటే ఏం చేయాలని నేను అడ్వైజ్ అడిగాను కొందరిని. అప్పుడు గ్రావెల్ తోలితే అవి మొలవండి అని చెప్తే నేను దానివల్ల ఆ అబ్బాయికే ఒప్పచెప్పాను తోలమని. నేను ఇంతవరకు ఆ సైట్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఆ అబ్బాయి తోలేందుకు ఇది చెక్ కూడా ఇచ్చాను నేను అడ్వాన్స్గా. 3.5 lakhs నేను అడ్వాన్స్గా ఇచ్చాను. ఈ మేడం గారు నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. మేడం గారు కూడా నన్ను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు. ఈ మేడం గారికి నాకు ఎటువంటి సంబంధము లేదు. నేను ఇంటికే పరిమితం అయ్యానండి. బాబు చనిపోయినప్పటి నుంచి నేను ఇదే ఫస్ట్ టైం బయటికి కూడా రావడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను వస్తున్నాను. పేపర్లో పిచ్చి రాతలు చూసి నాకు ఎవరిని కలవాలన్నా కూడా అర్థం కాలేదు. నేను ఈ రోజు ఇట్లా వచ్చి ఇట్లా మేడం గారిని కలిస్తే చెప్పారు, ప్రెస్ మీట్ పెడతాను మేడం అండి, మీరు వచ్చి మాట్లాడండి అని. నేను వస్తాను మాట్లాడతానని చెప్పానండి. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మాది అది ల్యాండ్, అది ఎవరికి ఏ ప్రసక్తి, అసలు ఏ రాజకీయ పార్టీలకు నాకు సంబంధం లేదు, ఏ రాజకీయ నాయకులు నాకు తెలియదు. అదే అండి విషయము.